ఢిల్లీ ప్రజల తీర్పు కేజ్రీవాల్ కు చెంప పెట్టన్నారు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్. ప్రజల కష్టాలు నిర్లక్ష్యం చేయడం వల్లే కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారన్నారు నరసింహరావు. దేశమంతా మోదీ మానియా నడుస్తోందన్నారు. వీఐపీ కల్చరు మాకు దానికి వ్యతిరేకమని చెప్పి వచ్చి రాజకీయాల్లోకి ప్యాలెస్ లాంటి ఇళ్ల నిర్మాణం చేసుకొని ప్రజల కష్టాలని నిర్లక్ష్యం చేయటం, వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ రోజు. అలాగే భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా దాన్ని అమలు చేయటమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒక లక్ష్యం. ఖచ్చితంగా ప్రజలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాం, త్వరలో నెరవేరుస్తాం. ఇది ఓడిపోయిన తర్వాత డాంబికాలు పలకటం అంటే ఇదే. వాస్తవాలు గ్రహించకపోవటం అంటే అన్ని ప్రామిసెస్ వారే చేసి అమలు చేస్తుంటే కొత్త పార్టీని ఎందుకు అనుకుంటారు ప్రజలు? ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీకి 3 సార్లు వరుసగా అధికారం చేతికి ఇచ్చి మరి ఈసారి ఓడించారంటే ఖచ్చితంగా దాని వెనుక ప్రజల మనోభావాన్ని గమనించకపోతే వారికి భవిష్యత్తులో కూడా ఇక్కడ రాజకీయం చేసేటువంటి అవకాశం ఉండదు. వాస్తవం చెప్పాలంటే ప్రజలకి రెండేవో ఉచితంగా ఇచ్చామని చెప్పి మిగతాదంతా కూడా ప్రభుత్వం అవినీతిమయం చేశారు. లిక్కర్ గేట్ అన్నది, లిక్కర్ స్కామ్ అన్నది ఢిల్లీనే కాదు దేశాన్ని ఒక ఊపు ఊపింది. దాంతో మన సౌత్ కనెక్షన్ కూడా దానిలో రావటం జరిగింది. అనేక మంది స్థానిక తెలంగాణ నాయకుల పేర్లు దానిలో వచ్చాయి. కోర్టులు అనేక సందర్భాల్లో బెయిల్ ఇవ్వటానికి కూడా అరవింద్ కేజ్రీవాల్ కి, మనీష్ సిసోడియాకి నిరాకరించాయి. సో ఇవేదో కేజ్రీవాల్ గతంలో చేసినటువంటి ఆరోపణలు వంటివి కాదు. కేజ్రీవాల్ అనేక మంది బీజేపీ నాయకులపై మరి అబద్ధాలని ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొంది తర్వాత కోర్టుల్లో మేము కేజ్రీవాల్ ని మరి తను చేసిన ఆరోపణల్ని రుజువు చేసుకోవాలని అడిగిన డిఫమేషన్ కేసు వేసినప్పుడు బేషరతుగా క్షమాపణలు చెప్పడం జరిగింది అరుణ్ జైట్లీ గారికి, నితిన్ గడ్కరీ గారికి, ఇతర నాయకులకి. సో అటువంటి రాజకీయాలకి ప్రజలు ఈ రోజు స్వస్తి పలికారు. నిజం ఆధారంగా, వాస్తవాల ఆధారంగా చేసే రాజకీయాలకి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో కూడా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటే నిజమైన అభివృద్ధి లభిస్తుంది. అంటే అది కేవలం వాస్తవాలు తెలిసి కూడా ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి అవకాశం. ఢిల్లీ రాష్ట్రానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రం లాగానో, ఆంధ్రప్రదేశ్ లాగానో, మరో రాష్ట్రం లాగా పూర్తి సామర్థ్యం ఉన్నటువంటి రాష్ట్రం కాదు, పూర్తి ప్రతిపత్తి కలిగిన రాష్ట్రం కాదు. దేశ రాజధాని అయిన సందర్భంలో ఇది ఒక కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే. దానిలో ఒక అసెంబ్లీనిచ్చి ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసాం తప్పితే ఇది పూర్తి. సో కాబట్టి ఇక్కడ భూమి కానీ, లా అండ్ ఆర్డర్ కానీ కేంద్ర పరిధిలో ఉండే అంశాలు. సో అటువంటి రాష్ట్రాన్ని వేరే రాష్ట్రాలతో, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లో రోజు గవర్నర్ తో సమస్యలని మీరు మీడియాలో వింటున్నారా? వింటలేదు. అక్కడ ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే కదా. తెలంగాణలో వింటున్నారా? కేంద్రం పరిపాలన జరగనివ్వట్లేదు, తెలంగాణలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అని వింటున్నారా? లేదు. ఏదో ఒక అంశంలో ఏదన్నా విభేదాలు వస్తే రావచ్చు, కానీ ఢిల్లీలో కావాలని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ వివాదాలు సృష్టించి తన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి కేంద్రం అడ్డు చెప్తోంది అన్నటువంటి ఒక కుంటి సాకుని ఉపయోగించాడు. అది ప్రజలు గమనించారు. అందుకే ఈ సాకులు వినే ప్రభుత్వాన్ని మళ్ళీ ఎంచుకోవటం కంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఫాస్ట్ గా ఇక్కడ గ్రోత్ సాధ్యమవుతుంది, అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసించి బీజేపీకి మరొకసారి